చరిత్ర చంద్రశేఖర్ రావుది. ఇవాళ కూడా ఈ తెలంగాణలో గూడు పుటాని జరుగుతుంది. అంతర్గతంగా ఒక అవగాహనతోటి కాంగ్రెస్ పార్టీని గెలవకుండా అడ్డుకోవాలని బీజేపీ బీఆర్ఎస్ ఈరోజు కుట్రలు చేస్తున్నారు. ఈ కుట్రల్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత ఖమ్మం మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల మీద ఉన్నది. అందుకే మిత్రులారా, కేటీఆర్ చెప్తున్నాడు కారు కొంచెం ఖరాబ్ అయి కార్ఖానకు పోయింది మళ్ళీ వస్తుందని. నేను చెప్పదలుచుకున్నా బీఆర్ఎస్ నాయకులకు, కారు ఖరాబ్ అయి కార్ఖానకు పోలే, కారు అనుంజడి కార్ఖానకు పోయింది. కార్ఖానా నుంచి ఇంకా ఇనుప సామాన్లోనికి పాత సామాన్లోనికి తూకం కింద కిలోల కింద తెగ నమ్మాల్సిందే. మళ్ళా కారు రాదు, మీరు ఎన్నికల్లో గెలవరు. నామ నాగేశ్వరరావు గారికి నేను సూచన చేస్తున్నా, చంద్రశేఖరరావు మాటలు నమ్మి మోసపోవద్దు. నమ్మించి మోసం చేసుట్లా చంద్రశేఖరరావును మించినోడు లేడు, ఆ కుటుంబానితో పోటీ పడేటోడే లేడు. అందుకే మిత్రులారా, ఇవాళ చంద్రశేఖరరావు కథ అయిపోయింది. మన బోర్ల పడ్డాడు, బొక్కలు ఎరిగినాయి అసెంబ్లీ ఎన్నికలప్పుడు. ఇప్పుడు మిగిలింది పడగ. ఆ పడగ మీద కూడా ఒక దెబ్బ వేయండి, దాంతో ఆ కాలనాగు సమస్య తీరిపోతుందని మా మిత్రులకు చెప్తున్నా. ఇవాళ మిత్రులారా, మా ఖమ్మం జిల్లా నాయకులు మొన్న మధ్యలో కలిసినప్పుడు నేను అడిగిన మా దుర్గా ప్రసాద్ను, మా బ్రహ్మయ్యను, ఏమన్నా అంటే ఏముందన్నా చంద్రశేఖరరావును ఓడించినాం, ఇక మాకు పెద్దగా పనేం లేదని. మా సోదరులు నేను ఒక మాట చెప్తున్నా, డిసెంబర్ 3 తారీఖు నాడు వచ్చిన ఫలితాలు సెమీఫైనల్స్ మాత్రమే. ఆ సెమీఫైనల్స్లో కాంగ్రెస్ టీము బీఆర్ఎస్ టీమును కల్వకుంట్ల చంద్రశేఖరరావును నడుగు ఇరగొట్టిండ్రు. ఇవాళ మే 13 తారీఖు నాడు జరగబోయే ఎన్నికలు ఫైనల్స్. ఆ ఫైనల్స్ లో తెలంగాణ టీం వర్సెస్ గుజరాత్ టీం. ఆ టీంకు నరేంద్ర మోడీ నాయకత్వం వహిస్తే తెలంగాణ టీంకు రాహుల్ గాంధీ గారు నాయకత్వం వహించబోతున్నారు. అందుకే మిత్రులారా, ఇవాళ మా తెలంగాణ 4 కోట్ల టీం మిత్రుల్ని, మెంబర్లని, సభ్యులని నేను అడుగుతున్నా, ఇవాళ గుజరాత్ను ఓడిద్దామా లేదా? గుజరాత్ను ఓడిద్దామా లేదా? గుజరాత్ను ఓడిద్దామా లేదా? మన తెలంగాణను గెలిపించుకుందామా లేదా? ఫైనల్స్లో మనం గెలిచి ఛాంపియన్షిప్ మనం గుంజుకుందామా లేదా? మరి ఫైనల్స్లో మనం గెలవాలి అంటే ఖమ్మం జిల్లాలో, ఖమ్మం పార్లమెంట్లో రఘురామరెడ్డి గెలవాలి. మహబూబాబాద్ పార్లమెంటులో మిత్రుడు మాజీ మంత్రివర్యులు బలరాం నాయక్ గెలవాలి. వాళ్ళు గెలవాలని మేము పైనుంచి కోరుకుంటాం, కానీ గెలిపించేది మాత్రం మీరే మిత్రులారా. మీ రక్తాన్ని చెమటగా మాసి, చెమటను దారపోసి, భుజాలు కాయలు కాసేలాగా 3 రంగుల జెండాను మోసి రేపు ఎన్నికల్లో లక్షలాది మెజార్టీతోని కాంగ్రెస్ పార్టీ గెలవాలి అంటే మళ్ళీ మీరే కథన రంగంలో దిగాలి, మీరే కార్యోన్ముఖులై ముందుకు నడవాలి. అప్పుడే మహబూబాబాద్లో బలరాం నాయక్, ఖమ్మం పార్లమెంటులో రఘురామరెడ్డి గారు లక్షలాది మెజార్టీతో గెలుస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా. ఇవాళ చంద్రశేఖరరావు అంటున్నాడు కాంగ్రెస్ దిగిపోవాలని. నేను అంటున్న చంద్రశేఖరరావు, నీ మెదడేమన్నా దొబ్బిందా అని. ఎందుకంటే 10 ఏళ్ళు ఈ దేశాన్ని పట్టి పీడించిండు నరేంద్ర మోడీ. 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని దోసుకున్నావు నువ్వు. ఈ దేశాన్ని పట్టి పీడించి ఆనాడు సోనియమ్మ తెలంగాణ రాష్ట్రంతో పాటు మీ ఖమ్మం జిల్లాలో బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఇచ్చింది, వరంగల్ జిల్లాలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చింది, రంగారెడ్డి జిల్లాలో ఐటీఐఆర్ కారిడార్ ఇచ్చింది, ఆదిలాబాద్ జిల్లాకు గిరిజన యూనివర్సిటీ ఇచ్చింది, నల్గొండ జిల్లాకు ఐఐటి ఇచ్చింది, మెదక్ జిల్లాకు ఐఐఎం ఇచ్చింది, మహబూబ్ నగర్ జిల్లాకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును ఇచ్చింది. వీటన్నిటిని కూడా పడావు పెట్టి పండబెట్టి తెలంగాణకు అన్యాయం చేసింది, తెలంగాణకు ద్రోహం చేసింది భారతీయ జనతా పార్టీ. మరి అట్లాంటి భారతీయ జనతా పార్టీ ఇవాళ ఎన్నికల్లో ఓట్లు అడుగుతున్నది. ఇదే కాదు, మన పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా నరేంద్ర మోడీ గారు